చెప్పండి. అంటే ఏం లేదు, ఇప్పుడు రెండు రెండు అటు మోడీ వర్సెస్ రాహుల్ లాగా చర్చ నడుస్తుంది. దాని మీద కవిత రియాక్షన్ ఇచ్చింది. కులాల మధ్య విభజనే కులగన్న అనేటువంటి కాన్సెప్ట్ ఉందా అనేటువంటి అనుమానం బీజేపీ వ్యక్తం చేస్తుంది. అంటే ఒకటి జాతీయ స్థాయిలో కులగణన చేయకపోవడం అనేది బీజేపీ వైఖరి అనేది క్లియర్గా తెలియజెప్తా ఉంది. నెంబర్ 1, వాళ్ళకు ఆ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనేమో ఈ ప్రభుత్వం తప్పుల తడగ కొనగలన చేసిందని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ చెప్పాడు, దాన్ని చించివేయమని చెప్పాడు. తర్వాత అనేకమైనటువంటి బీసీ సంఘాలు చెప్పినాయి ఇది కరెక్ట్ కాదని బీఆర్ఎస్గా మేము ముందు నుంచి చెప్పాము. ఇప్పుడు రీసర్వే ఆర్డర్ చేశారు, బహుశా నిన్నటి నుంచో ఇవాటి నుంచో నడుస్తూ ఉంది. అదన చిత్తశుద్ధిగా చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా నాకున్న డౌట్ ఏంటంటే ఇట్స్ ఎ డ్రామా హ్యాపెనింగ్, ఉద్దేశపూర్వకమైనటువంటి అవగాహనతో చేస్తున్నటువంటి ఒక నాటకంగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కులగణన చేసి పంపించినా కేంద్రంలో వాళ్ళు చేయలేదు కాబట్టి దాన్ని చట్టరూపం దాల్చే అవకాశం లేదనే విషయం తెలిసి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా మోదీ గారి యొక్క కుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయనకి ఇవ్వాలే తెలిసిందా? మోదీ గారు 3వ ప్రధానమంత్రి అయినాడు. ఇప్పుడు ఆయన కులం ఎప్పుడో దాన్ని ఐడెంటిఫై చేసి బీడీసీలో జాయిన్ చేశారు. దానికి ఉన్న అభ్యంతరం ఏంటి? దానివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఒకటి, దాన్ని వెంబడే బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ బండి సంజయ్ కాంటెస్ట్ శ్రీధర్ రెడ్డి గారి కాంటెస్ట్ ఏంటంటే నిజంగానే వస్తుందా బీసీ అయి ఉంటే ఆ కష్టాలు తెలిసేవి, కులగన్న చేసేవాళ్ళు ఆ వివక్షత అనుభవించుంటే కాబట్టి ఆయన మధ్యలో వచ్చారు కాబట్టి అనేటువంటి అంటే ఆ మొత్తం కాంటెస్ట్ నాకు అర్థమైంది. సరే తప్ప అనేది మీరు చెప్పచ్చు. ఆ కాంటెక్స్ట్ అది కాదండి. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా విభేదాన్ని రేకెత్తించారు. వెంబడి ఇక్కడ బండి సంజయ్ మాట్లాడతాడు ఏంటంటే అట్లా అవుతుంది, రాహుల్ గాంధీ ఏ కులం, అది రాహుల్ గాంధీ కులం ఏది, మోదీ కులం ఏది అనేది ఒక చర్చ పెట్టి అది ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి రెఫరెండం కావాలంట. ఇంత తెలివి తక్కువ వాళ్ళు మన కేంద్ర మంత్రులు ఉంటే మన దౌర్భాగ్యం కాకపోతే ఏంటండి? ప్రధానమంత్రి కులం ఏదైతే ఏంటి, ఈజ్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ ద 3rd టైం. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ కులాలు చర్చ ఎందుకు కావాలి, అది రెఫరెండం ఎందుకు కావాలి, ఇవి చర్చ అవుతుందా? నాన్ సెన్స్. కాకపోతే బేసికల్ ఏంటంటే ఒకటండి, పూర్తి స్థాయి అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడటము. అసలు కులం అనే చర్చ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ చర్చ రెఫరెండం అవుతుంది. హౌ డస్ ఇట్ మ్యాటర్ యాక్చువల్గా? ఇటువంటి వాళ్ళు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. వీళ్ళు ఇట్లా మాట్లాడితే మనం చర్చ చేస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏ చర్చ అయితే మీ టీవీలో జరుగుతుందో ఇటువంటి చర్చనే, ఇటువంటి ప్రచారాన్నే, ఇటువంటి డైవర్షన్ ఆఫ్ అటెన్షన్నే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. వాళ్ళ ఫెయిర్ యూస్ నుంచి డైవర్షన్ కావాలని బీజేపీ కోరుకుంటుంది. దయాకర్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తుంది, మళ్ళీ ఏదో ఒక భావోద్వేగం కావాలా, జనాలకు చెప్పుకోవడానికి ఒక టాపిక్ కావాలా. మన బండి సంజయ్ గారికి ఇంకా ఇది తప్పితే ఇంకోటి మాట్లాడడం రాదు. ఎట్లా ఓట్లు అడగాలి? మొన్న బడ్జెట్లో రూపాయి తీసుకురాలేదు, అంతకుముందు బడ్జెట్లో రూపాయి ఇవ్వలేదు. 2 కేంద్ర మంత్రులు ఉన్నా కానీ వచ్చింది గుండు చూనా. మరి గ్రాడ్యుయేట్లను కానీ టీచర్స్ని ఎట్లా ఓట్లు అడగాల? కాబట్టి ఇప్పుడు ఇది కులం కుంపటి తయారు చేసి ఎట్లాగో ఈ బీసీ కులకన్నా సరిగ్గా చేయం కాబట్టి వాళ్ళు మళ్ళీ మతం పట్టుకొచ్చారు. ఎట్లా ముస్లిమ్స్ కొంతమంది ఉంటారు కాబట్టి మేము ఇవ్వము. సో ఎండ్ ఆఫ్ ద డే దిస్ విల్ నాట్ హ్యాపెన్. ఈ రెండు పార్టీలు హ్యాండ్ ఇన్ గ్లోవ్ కావాలని ఉద్దేశపూర్వకంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ని మోసం చేస్తున్నాయి. అందుకనే ఇవాళ కులాల కంపౌండ్ తీసుకొస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బాధ్యతతో మాట్లాడాలా, చిత్తశుద్ధితో మాట్లాడాలా. మీరు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చెప్పిన డిక్లరేషన్ని అమలు చేయడానికి 100% ప్రయత్నం చేయాలి. దీనికి అడ్డంకులు లేకుండా భారతీయ జనతా పార్టీ చూసుకోవాలి తప్పితే ఇవాళ మళ్ళీ కులాలు మతాలు తీసుకొచ్చి ఉద్దేశపూర్వకమైన గొడవలు తెచ్చి ప్రజలను వెంచే పని చేయొద్దని చెప్పేసి నా ఉద్దేశం. రామకృష్ణ